వైసీపీ అధినేత జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఉయ్యూరు మండలం గండికుంట వద్ద ఆయన కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వైసీపీ అధినేత జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలోని మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారో ఆ పర్యటనలో ఒక అపశృతి చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఏదైతే గుండిగంట వద్ద ఆయన వాహనంలోని ఏదైతే మొత్తం కూడా కాన్వాయ్ వాహనాలన్నీ కూడా ఢీకొన్నాయి. ఒకదానికి కూడా ఢీకొనడంతో అక్కడ వాటి మధ్య కొంతమంది కూడా నలిగారు. వాళ్ళకి సంబంధించి కూడా కొంత స్వల్ప గాయాలయ్యాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే అప్రమత్తమై అక్కడ వారందరూ కూడా పక్కకు పంపించడం జరిగింది. మొత్తంగా దీంతో ఆ రోడ్డు మీద ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ఇది ఒకదాని కూడా ఢీకొన్నాయని వార్త తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి భద్రతా సిబ్బంది కూడా అక్కడ కూడా పక్కకు తప్పించి అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని ముందుకు పంపించే ప్రయత్నాలు చేశారు. ఇది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి ఒక అతను మరణించాడు. ఆ సమయంలో అది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆ సమయంలో అతని పక్కన లాగి పడేసి వెళ్లిపోయారు. మరి దారుణంగా వ్యవహరించారంటూ కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే దానికి సంబంధించి పూర్తిగా జనం కొన్ని ప్రాంతాల్లో కాన్వాయ్కి అడ్డంగా వస్తున్నారు. అధికారులు కూడా వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని చోట్ల పోలీసుల మీద కూడా తిరగబడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం కూడా చూసాము, మాజీ ఎమ్మెల్యే ఒక పోలీస్ అధికారితో వాగ్వాదానికి దిగారు. మేము రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవాల్సి ఉంటే మమ్మల్ని పక్కకు నెట్టేస్తారంటూ పోలీసులు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ఎవరు కూడా అడ్డంగా ఉండకుండా రోడ్డు మీద కూడా దూరంగా ఉండే విధంగా రోప్ పార్టీస్ కూడా పెట్టి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నా సరే కొంతమంది జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో దూసుకొని కాన్వాయ్ మీదకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దగ్గరకు వచ్చినటువంటి సమయంలో పోలీసులు కూడా వాళ్ళు అదుపు చేయలేకపోతున్నారు. దాంతో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వల్ల ఏదైతే ప్రాణాన్ని కోల్పోయాడో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆ సమయంలో దీనికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ సమయంలో అన్ని పార్టీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఢీకొనడం, అందులో కొంతమంది స్వల్ప గాయాలు అవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే భద్రతా వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీజ, థ్యాంక్ యూ నరేంద్ర.